ఎవడ్రా పవన్ కళ్యాణ్? దేవుడా? దేవుడారా? వాని గతి వానికే లేదు. మతి తప్పినోడ్రా తాత అట మాట్లాడు తాత. ఎవడన్నా బొచ్చు బిత్తలు వీక్కోను అభిమానులు 10 మంది వచ్చినా ఇది ఇప్పి 2 రౌతులేస్తా. ఎవడ్రా పవన్ కళ్యాణ్? ఎవడు? డిప్యూటీ సీఎం ఆంధ్రాకి తెలంగాణకి ఎవడు? ఆయన సినిమా హీరోయిన్ నేను కూడా అలాగే అనుకున్నా, కానీ ఇప్పుడు మారిపోయినా. ఆయన పేద ప్రజలు మేలు చేస్తాడు. ఎవడి స్వార్థానికి వాడు మాట్లాడతాడు. లేదు తాత, ఈ రోజు ఆయన నిజంగా ఆయన పేద ప్రజలు మేలు చేస్తాడంటే కారణం ఏం చేసిండు చెప్పురా? 50 లక్షలు ఇచ్చాడు తాత. ఎవరికి? పేద పిల్లలకి. ఏ పిల్లలు? చిన్న చిన్న పిల్లలు ఎవరైనా కానీ ఎవరో ఒకరు తాత, ఎవరో ఒకరే పేదవాళ్ళకి చేసాడు ఆయన మేలు. యాక్టింగ్ చేయకు. నేను ఎంత మంచి అంత చెండాల కొడుకును. వాని అన్న చేసిండా, బండబాబు చేసిండా, పవన్ కళ్యాణ్ చేసిండా, లేకపోతే రేవంత్ రెడ్డి చేసిండా? ఎవడి స్వార్థం వాడిది. వాళ్ళని పొగుడితే నాకు గుద్దల మండుది. ఎవడి స్వార్థం వాడిది. ఫస్ట్ వాడిని కొంప నింపుకుంటాడు. కేటీఆర్ సంవత్సరానికి ఒకసారి అమెరికాకు పోతాడు, నెలకోసారి. ఇక్కడి కరెన్సీ తీసుకుపోయి అక్కడి బ్యాంకులు వేస్తాడు. అక్కడి కరెన్సీలో నీకు తెలుసా? వాళ్ళందరూ తెలుసా? వాళ్ళందరూ చేసి నీకు తెలుసా? కానీ పవన్ కళ్యాణ్ అలా చెడు వాని కొంప అమ్మమని అమ్ముతాడు. దేనికి అమ్మడు? అమ్మేస్తాడు. రాశిరా భయం వేస్తా నాకు. ఈ యాక్టింగ్ వద్దు. నేను అమ్మినరా కొంప. ఆడిపిల్లల పెళ్ళంటే 14 లక్షలకు నా ఇల్లు అమ్ముకున్నా. ఇవాళ 60 లక్షలు వస్తాయి. 16 మందికి ఇచ్చిన ఆ డబ్బు ఎరికేనా? వరంగల్లో నేను ఇప్పటికీ అడుగు పెడితే మంచోళ్ళకు తడి. 5 సంవత్సరాలు వాని వెనకబడ్డా రేవంత్ రెడ్డిని గెలిపేయడానికి, వాని ఇంటికి పంపడానికి. ఇది పచ్చి నిజం. మీ దగ్గర పెద్ద సెల్ ఉంటే యూట్యూబ్ ఓపెన్ చేసి నెట్లో కాలాపాష అనుకుంటూ నేను కనపడతా. భారతదేశమే, మన తెలంగాణ కాదు మొత్తం భారతదేశం చూసింది ఈ ముఖాన్ని. నా భార్య స్టన్ అయిపోయింది. క్యాహేజీ అని. నేను ఏదైనా అనుకుంటే చేసి తీరుతా. 64 ఏళ్ళ వయసు, గ్లూకోజ్ తెలియదు, 42 కిలోల వెయిట్. మర్చిపోయి ఎవడన్నా అని అన్నాడు.